ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ గృహదేవతాయై నమః. శ్రీ ఇష్టదేవతాయై నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవ దత్త. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి, ప్రతి క్షణము పవిత్రమే అయినప్పటికీ కూడా సాయినాథుడు, సద్గురు సాయినాథుడు ఆయన కృప, అనుగ్రహం, ఆశీర్వాదంతో ప్రతి గురువారం ఈ సద్గురు నిలయం ప్రశాంతి నగరం మైపాడు రోడ్లో జరుపుకునే సత్సంగాలను అందరికీ తెలిసే విధంగా, తెలియపరిచే విధంగా సద్గురు సాయినాథుడు తీసుకున్నటువంటి అద్భుతమైన లీలలలో భాగంగా భావిస్తూ ఈ సుధాకర్ రావు అనబడేటువంటి ఈ ద్వారకామాయి బిడ్డడు ఇటువంటి భాషా పరిజ్ఞానం లేనటువంటి, ఏ విధమైనటువంటి జ్ఞాన సంతుష్టులు, జ్ఞాన సంవిధానాలు లేనటువంటి సుధాకర్ రావు అనేటువంటి వ్యక్తి చేత సమాజానికి కొంత పరిధిలో ఆ సద్గురు సాయినాథుడి యొక్క అద్భుతమైనటువంటి, అఘటితమైనటువంటి, అగోచరమైనటువంటి, అతర్క్యమైనటువంటి లీలలను ఈ మనకున్నటువంటి భాష ద్వారా ఒక సత్సంగంలాగా చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ సాయినాథుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఏ భాషా పరిజ్ఞానం లేని నానే సుధాకర్ రావుకు వచనమే రాని నాకు ప్రవచనం చెప్పేటువంటి అర్హత లేదనుకుంటా. కానీ సద్గురు సాయినాథుడు లాంటి గొప్ప గొప్ప శక్తిమంతుడి యొక్క కృప లభించినప్పుడు ఆ సద్గురువే విఘ్నేశ్వరుడిగా వచ్చి ఏ ఏ సమయానికి ఏ విధమైనటువంటి భావజాలాన్ని అందించాలనో అందిస్తూ, ఆ ద్వారకామాయే సరస్వతి రూపాన్ని ధరించి ఈ బిడ్డకు ఆయా సందర్భాన్ని బట్టి ఆ సరస్వతిగా ఏ రకమైనటువంటి భాషా పటిమను అందించాలనో అందించమని ఆ తండ్రికి, ఆ తల్లికి విన్నవించుకుంటూ ఆ గురుదేవుల యొక్క లీలలను భాష రూపంలో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమతి అండ్ శ్రీ విఆర్ ప్రసాద్ గుడ్విల్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి ఆ సద్గుడి కృప కలగాలని. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలా సుధాకర్ గారు, మీరు మీ మాటలు, మీ భాష కొద్ది మందికే పరిమితం కాకూడదు, అందరికీ అవకాశం రావాలా, దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు నేను చేస్తాను, మేము చేస్తామని చెప్పినందుకు వాళ్ళకి ఆ సద్గుడి కృప, కృతజ్ఞతలు తెలపడం వల్ల ఆ సద్గుడి కృప వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద పరిపూర్ణంగా వర్షించాలని చెప్పి ప్రార్థిస్తూ, అసలు విషయంలోనికి వస్తే సాయిబాబా, షిరిడి, ద్వారకామాయి, చావడి, గురుస్థానం ప్రతి నిత్యము ప్రతి వ్యక్తి నోటి వెంట చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డ దాకా వయసుతో తారతమ్యం లేకుండా, వృత్తితో తారతమ్యం లేకుండా, మతంతో తారతమ్యం లేకుండా, కులంతో తారతమ్యం లేకుండా, భాషతో తారతమ్యం లేకుండా, ఏ రకమైన వివక్ష లేకుండా ఈరోజు స్మరిస్తున్నటువంటి, సమాజం స్మరిస్తున్నటువంటి ఏకైక పదం బాబా, 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 బాబా. ఎందుకంటే ఈరోజు ఆ గురుదేవుడు నిజంగా ఆయన యొక్క లీల కాకపోతే, ఎక్కడో షిరిడీలో ప్రకటితమైనటువంటి ఆ సద్గురు సాయినాథుడు ఈరోజు సమాజంలో ప్రతి ఇంట్లో తాను ఒక వ్యక్తి అయిపోయి గృహస్థ జీవనాన్ని ఎంత మధురంగా మలుస్తున్నాడు అనేదానికి ఆయన లీలకు తార్కాణం ఇదేనమాట. చూడండి ఎంత గొప్ప గురుతత్వం. చూడండి, గురుతత్వానికి ప్రతికి ఒక్క పదం చాలు. ఒకనాడు ఒక 20-25 సంవత్సరాల కిందటి ఈ సమాజానికి తెలియనటువంటి సాయినాథుడు ఈరోజు ప్రతి వ్యక్తిలోనూ కూడా అంతా తానే అయ్యి, ప్రతి గృహంలో ఇలవేల్పు ఫోటో ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం మీద సాయిబాబా ఫోటో లేని గృహం అంటూ లేని పరిస్థితి ఈరోజు. అంటే ఆ భగవంతుడు ఆ సద్గురు రూపంలో తానే అయ్యి
సర్వత్రా వ్యాపించి ఉన్నాను నేను అనేదాన్ని తార్కాణంగా ఈ దేహ రూపాన్ని సగుణమైనటువంటి సాయినాథుడికి ఈ రూపాన్ని మనకు చూపిస్తూ ఆయన లీలను ప్రకటింపజేస్తూ లీలలో ప్రథమ భాగంగా ఒక సగుణ రూపంలో ఉండేటువంటి నేను అనేటువంటి దేహాన్ని మీ అందరిలో ఒకటినే అనేటువంటి భావన కల్పించాడనమాట. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో రూపంలో ఉంచి. ఎందుకనంటే ఆయన చెప్పుకున్న మాటల ప్రకారము నా ఫోటోనే నా సగుణ రూపం అని అంటాడు ఆయన. నా సచ్చరిత్రే నేను ప్రత్యక్షం అని అంటాడు. రెండు భావనలు చెప్పున్నారు ఆయన సచ్చరిత్రలో. నా ఫోటో ఎక్కడ ఉంటుందో నా సగుణ రూపం నేనే, నా సచ్చరిత్ర ఎక్కడ ఉంటుందో, నా లీల కానీ సచ్చరిత్ర ఎక్కడ ఉంటుందో అది నేను ఉన్నట్లు అన్నప్పుడు ఈరోజు ఆయన ఫోటోలో లేని గృహమే లేదు. అంటే ఆయన గృహస్థులలో ఒకటిగా మారిపోయాడనమాట. శక్తిగా కాదు, గృహస్థుల్లో ఒకటిగా ఫోటో రూపంలో వచ్చి ఆ గృహస్థ జీవనాన్ని ఏ విధంగా నడుచుకోవాలా, నడుచుకుంటే ఏ విధమైనటువంటి స్థితిగతులు మనకు వస్తాయనేటువంటి ఆయన అవతార లక్ష్యంలో ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆ లీలలో భాగమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా సాయిబాబా సాయినాథ 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 అంటూ స్మరిస్తూ ఉందన్నమాట సమాజం. ఇది ఒక రకంగా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా స్వార్థపరమైనటువంటి కోరికతో కానీ నిస్వార్థమైనటువంటి కోరికతో కానీ ఇహపరంగా కానీ పరమార్థపరంగా కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇది ఆయన స్మరించుకోవడం, ఆయన అందరి గృహాల్లో ఆ రూపంలో ప్రతిష్ఠితం కావడం, ఇది ఆయన లీలకు అతర్క్యమైనటువంటి ఆయన లీలకు ఒక తార్కాడం కూడా ఇది. ఈ విధంగా ఆయన గురించి మాట్లాడాలంటే నేననే సుధాకర్ రావుకైతే నాకైతే ఏమీ తెలియదు అని సవినయంగా జ్ఞానులు, సాధువులు, సన్యాసులు, పండితులు, పామరులు అయినటువంటి విఘ్నులు, ప్రాజ్ఞులు, మేధావులు అయినటువంటి సమాజంలో ఉండే అన్ని రకాల వర్గాలకి సవినయంగా నా గురుదేవుడు సాయినాథుడి కృపతో విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయన గురించి ఒక తట్టు గురువు అంటేనే ఆ గురువు లీలలు అర్థం చేసుకోవడం కష్టం. మరి ఆయన చేసే లీలలను భాష రూపంలో వ్యక్తీకరించడం అది అసలు అర్థం లేని మాట అన్నమాట. అది అర్థం లేని మాట. గురువు లీలలను భాషతో వ్యక్తీకరించడం అనేటువంటిది అసలు అర్థం లేని మాట. ఆ శక్తి లేదు దానికి, శక్తితో కొలవలేని పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఈ భాషతో ఆయన లీలను వ్యక్తీకరించడం అవకాశం వచ్చినందుకు ఒకవైపు ఒక సగటు వ్యక్తిగా నేను సుధాకర్ సంతోషిస్తూ ఏమి తెలియదని చెప్పుకుంటూ ఏదన్నా తెలిసేదన్నా ఉన్నది, అది భాషలో ఏదన్నా మంచో చెడో ఆ పదజాలం ఏదైనా ఉన్నదంటే అది సర్వం సాయినాథుడే అని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి పరమహంసలు, భగవత్ స్వరూపులు, సర్వదేవతా స్వరూపులుగా ఆ దేహాల్లో ప్రతిష్ఠితమైనటువంటి ఆత్మస్వరూపంలో ప్రతిష్ఠితమైనటువంటి ఆ సాయినాథుడికి మనస వాచ కర్మణ వినయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ భాషలో కానీ భావనలో కానీ ఏమైనా తెలిసి తెలియని తప్పులుంటే ఆ సద్గురు సాయినాథుడు ఏ రకంగా క్షమాగుణం కలిగి ఉంటాడో, ఆ ద్వారకామాయి ఎటువంటి శాంతితత్వాన్ని ప్రేమతత్వాన్ని చూపించిందో అదేవిధంగా మీరందరూ కూడా అదే కరుణతోటి దయతోటి ఈ బిడ్డను మన్నించి క్షమించి ముందుకు అడుగు వేసే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ఆ గురుకృపతో మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ కొద్దిపాటి ఆయన ఇచ్చినటువంటి భావాలని మటుకే మీతో పంచుకోగలనే తప్పితే ఆయన ఉనికిని గుర్తింపజేసే శక్తి అయితే నాకు లేదు, అర్హత అయితే లేదు. ఆ మాటలే మాట్లాడతాను ఆయన కృపతో. సాయిబాబా సాయిబాబా సాయిబాబా. సరే, మనం మామూలుగా వింటూ ఉంటాం, సచ్చరిత్రలు పారాయణ చేస్తున్నాము, అసలు ఎన్నిసార్లు పారాయణ చేశామో లెక్కలేనంత విధంగా పారాయణలు చేస్తూ వస్తున్నాం. కానీ ఎక్కడో ఏదో ఒక తెలియనటువంటి అలజడి ప్రతి వ్యక్తిలోనూ కనిపిస్తూ ఉన్నది. ఈరోజు సమాజంలో బాబా ఫోటో లేకపోతే లేని గృహాల్లో కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఎక్కడో ఏదో ఒక తెలియని అలజడి, ఏదో ఒక తెలియని అసంతోషము, ఏదో ఒక తెలియని నైరాశ్యం అనేటువంటి భావన పారాయణలు చేస్తున్నప్పటికీ కలుగుతున్న పరిస్థితుల్లో ఉందన్నమాట ఈరోజు సమాజం. అయితే అసలు సాయినాథుడు అనేటువంటి విషయం మీద ఆయన గురించి చెప్పే తాకత్తు లేకపోయినా ఆయన పుస్తకాలు చదివిన
దరిమిలా నాకు వచ్చినట్టు కొంత విషయాన్ని మీతో పంచుకుంటా. సవినయంతో స్వీకరించి మన్నించి స్వీకరించండి. ఏందంటే నాథుడు అనేటువంటి విషయానికి సాయిబాబా అనబడేటువంటి ఆ వ్యక్తి మహల్సాపతి అనేటువంటి ఒక మహానుభావుడి చేత మొట్టమొదటిసారిగా ఖండోబా దేవస్థానం వద్ద ఆవో సాయిని పిలిపించుకున్నటువంటి వ్యక్తి నాథుడిగా ఎట్లా మారాడు అనేటువంటిది నా మనసులో ఒకప్పుడు తొలుస్తూ ఉన్నదనమాట. సాయిబాబా ఆయన మహా అంటే సరిపోతుంది కదా, మరి సాయినాథాయన మహా అని ఎక్కడ ఇది అవుతున్నది అనేటువంటి ఒక తొలుస్తూ ఉంటే షిరిడీలో ఒకనాడు నాకు ఒక ఆయన పుస్తకం ఇచ్చాడు, ఒక పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని చదువుతూ వచ్చానమాట. అందులో బాబా గురించి నాథ అనేటువంటి శబ్దం ఎందుకు వచ్చింది అనే దాని మీద ఒక చిన్న వివరణ ఉన్నది. ఏందంటే నాథుడు అంటే అధికారట. నాథుడు అంటే అధికారి. మనం పూర్వకాలంలో గమనిస్తూ ఉంటే పాత పురాణోక్త సినిమాలు కానీ చూస్తూ ఉంటే హా నాథ రాజుల్ని పిలిచేవాడు, రావణులు నాథ అని పిలిచేవారు. అంటే రాజ్యాన్ని పాలించేవాడు నాథుడు. అట్లాగే ఈ నాథుడు ఏందయ్యానంటే విశ్వాన్ని పాలించేవాడు. ఈయన ఈ సాయినాథుడు విశ్వాన్ని పాలించేవాడు అని ఒక భావన స్ఫురించిందనమాట. మరి ఒక వ్యక్తిగా ఒక దేహాన్ని ధరించినటువంటి మహానుభావుడు ఈ దేహం విశ్వాన్ని ఎట్లా పరిపాలించగలడు అనేటువంటి విషయానికి వస్తే దానికి ముందు మరలా నాథ సాంప్రదాయంలో ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఆ నాథ సాంప్రదాయంలో నవనాథులని ఒక 9 మంది ఉన్నారు. ఈ శ్రీమన్నారాయణుడు నవనారసింహులుగా ఎట్లా అవతరించారో నవనాథులుగా కూడా అట్లాగే అవతరించారన్నమాట. ఆ నవనాథుల్లో మొదటివారు మత్స్యేంద్రనాథులు ఇట్లా వస్తుంది ఆ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో సాయినాథులకు ప్రకృతే నువ్వు ఈ అధికారాన్ని చలాయించాలా, నువ్వు ఈ అధికారాన్ని ప్రదర్శించాలని చెప్పాల. ప్రకృతే తనకు తానుగా ఈ సాయిబాబా అనేటువంటి బిడ్డ యొక్క ఉనికి ఆచరణను గుర్తించి ప్రకృతి ఏ రకమైన శక్తులను కలిగి ఉంటుందో పంచేంద్రియాలతోనూ జ్ఞానేంద్రియాలతోనూ అష్టదిక్పాలతోనూ ఈ రకంగా పంచేంద్రియ దేహానికి సంబంధించినవి. ఈ అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారు. ఈ గ్రహస్థితులు ఇవన్నీ ఈ 4 మూలలా చెప్తూ ఉంటాం. అంటే అంతా ప్రకృతిమయం అన్నమాట. ఆ ప్రకృతే ఇష్టపడి ఆయన ఆచరణకు లోబడి తనకు తాను లొంగిపోయింది సాయినాథుడికి. ప్రకృతి లొంగిపోయింది ప్రకృతి సాయినాథుడికి అనే విషయం ఆయన షిరిడీలో 50 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ వాస్తవంగా ఆయన లీలలు ప్రకటింపజేసింది చివరి 18 సంవత్సరాల్లోనే. చివరి 1901, 1902 ప్రాంతాల నుంచే ఆయన ఉనికి సమాజానికి అర్థమైంది. అంతవరకు ఆయన అందరిలో ఒక సాధువుగా ఒక సన్యాసులు అందరూ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని ఆయన తమాషాలు పడుతూ ఉన్నారు. కానీ ఆయన ఉనికిని సమాజానికి తెలియపరచాల. ఆయన లీలను ఆయన ప్రకటింపజేసుకోవాలి, గుప్తంగా ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆ సమయం రావాలి, ఆ కాలం ఆయనకు, ఆ ప్రకృతి అనేటువంటి కాలం, ఆ పురుషుడు భగవంతుడు ఆ తల్లి ఆయనకు ఆ వద్దని చెప్పింది. ఆ 1900 సంవత్సరం దాటిన తర్వాతనే ఆయన దాదాపు సాయినాథుడిగా అవతరించాడు. నాథుడు అంటే అధికారి, ప్రకృతికే అధికారి, విశ్వానికే అధికారి. విశ్వానికే అధికారి అంటే విశ్వంలో ఉండే సర్వదేవతలు, ఏ రకమైనటువంటి 33 కోట్ల మంది దేవతలందరూ కూడా మన శాస్త్ర ప్రకారం చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా ఆయనకు వశమయ్యి ఆయన మాటలు వినే స్థితి అక్కడి నుంచే వచ్చిందనమాట. ఇది శ్రీపాద శివల్లభ చరిత్రలో కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆయన చేసే పని ఏందంటే మరి ఎందుకు అవతరించారు, ఎట్లా అవతరించారంటే దీని విషయానికి సంబంధించి ఈ నాథ సాంప్రదాయంలో ఉండేటువంటి ఈ మహానుభావులు, దత్తాత్రేయుడు అధిపతి, నాథ సాంప్రదాయానికి అధిపతి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు వాళ్ళ దగ్గర ఆ దత్తాత్రేయుడికి మంత్రద్రష్ట అని పేరు. మంత్రద్రష్ట, సకల శక్తులు వాళ్ళ దగ్గర ఉంటాయట. సకల శక్తులు, సర్వశక్తులు దత్తాత్రేయుడి దగ్గర ఉంటాయి. ఆయన ఏ టైంకి ఏ శక్తిని ఉపయోగించాలో ఆ శక్తిని ఉపయోగించేవాడంట. అదే నాథ సాంప్రదాయం. ఆ నాథ సాంప్రదాయంలో ఒకరోజు వాళ్ళ ఎట్లా ఎన్నుకుంటారు వాళ్ళని అనే దానికి గహనీనాథుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఆ గోదావరి తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే మనకు తెలియదు మనం ఎట్లా వీళ్ళు ఎన్నుకుంటారనేటువంటిది. మామూలుగా ఏదైనా పీఠాలు ఉన్నాయనుకోండి, కంచిపీఠం మా తదనంతరం ఈయన, లేదు ఇంకొక పీఠం మా తదనంతరం ఆయన, వాళ్ళు ముందుగా ఎన్నుకున్న సమాధానం తెలియపరుస్తారు. కానీ నాథ సాంప్రదాయానికి వచ్చినప్పటికీ అలౌకికమైనటువంటి వీటితో చూడలేనటువంటి సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయంలోకి వచ్చినప్పటికీ ఒకరోజు గహనీనాథుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నివృత్తినాథుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన
ఆయన సోదరులు అంటే తోబుట్టువులతోటి ఒకరోజు బజారుకు అడవిలో ఆ గోదావరి తీరాన్ని పోతూ ఉంటాడు. పోతూ ఉండేటప్పటికి ఒక పులి తరుముకుంటుంది వీళ్ళని, వీళ్ళ 5గురు బ్యాచ్. ఒక పులి తరుముకుంటుంది వీళ్ళని. తరుముకున్నప్పుడు వీళ్ళు భయపడిపోతారు. భయపడిపోయి తలలో ఒక దారిని పరిగెడితే ఈ నివృత్తి అనేటువంటి బ్రాహ్మణుడు గుహలోకి పోతాడు. ఎవరు? ఈ గహనీనాథుడు ఎక్కడైతే కూర్చొని ఉంటాడో అక్కడికి పోయి గుహలోకి పోతాడనమాట. గుహలో పోయేటప్పటికి అక్కడ తపస్సు చేసుకుంటూ గహనీనాథుడు కనిపిస్తాడు మహానుభావుడు. ఆయన ఈ నివృత్తి అనేటువంటి వ్యక్తి లోపలికి రాగానే అట్లా చూసుకున్నాడు. ఈ లోపల పులి మాయమైపోతుంది. పులి కనిపించదు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరో కనిపించరు. ఏంది ఇది అనంటే, ఇది నా మాయే, నా లీల. ఆ నాథ పరంపరలో నువ్వు ఒకటివి కారణ దేహం కాబట్టి నిన్ను నా వద్దకు రప్పించుకోవడానికి ఆ దత్తప్రభు కృపతో నేను ఆడినటువంటి నాటకం ఇది అని చెప్పి ఆయనకు నాథ దీక్ష, నాథ సంప్రదాయంలో దీక్షనిచ్చి ఈ రోజు నుంచి నువ్వు నివృత్తి నాథుడిగా పిలువబడుతూ లోక కళ్యాణార్థం నీకు ఇవ్వబడినటువంటి ఆ ప్రకృతిపరంగా ఇవ్వబడిన సకల ఆ శక్తులు అయితే ఉన్నాయో ఉపయోగించని చెప్పి ఆయన నాథ దీక్ష ఇస్తాడు. ఎందుకు చెప్పుకుంటాం ఇక్కడంటే, అసలు సాయినాథుడు అనేటువంటి ఒక మహాశక్తి, ఒక వ్యక్తి మహాశక్తిగా అవతరించడానికి ఆ షిరిడీలో లభ్యమైనటువంటి మనకు ఆ సాహిత్యం ద్వారా అబ్బినట్టు కొన్ని అంశాలు మటుకేవి. ఆయన లీలలో నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ ధారావాహికమైనటువంటి ప్రవచనంలో అద్భుతమైన లీలలు మనం చెప్పుకుంటూ వస్తాం. ప్రాథమికంగా కొన్ని విషయాలే మాట్లాడుతూ ఉన్నాను. ఆ రకంగా వచ్చినప్పుడు ఆ పరంపరలో ముఖ్యంగా ఈ ఈ ఈ అవధూత లక్షణాలు, ఈ అవధూత పరంపర, ఈ గురు పరంపర ఇదంతా కూడా మహారాష్ట్రలో ఎక్కువ, కొంత కర్ణాటకలో, మహారాష్ట్రలో అయితే ఎక్కువ. మీరు చూస్తే జ్ఞాననాథుడు, ఏకనాథుడు, నామదేవు, తుకారాము, మీరాబాయి, ముక్తాబాయి వీళ్ళందరూ కూడా మహారాష్ట్రీయులు. మీరు గమనించండి ఎక్కడా కూడా. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి వేద సాంప్రదాయం. అదే మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తే వేద సాంప్రదాయం లేదు అక్కడ, వాళ్ళకి తెలియదు అసలు. సంతులు ఉంటారు, సాధులు సంతులు, సంత ఏదో పేరు చెప్తుంటారు, సంత హరగోపాల్, సంత హరి సీతారాం దీక్షిత్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళకి తెలియదు. మనకెట్లా మొన్నటిదాకా బాబా తెలియదు, వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడ ఆ ఆనాదిగా వస్తున్నట్టు ఆచారం. మరి సాధు సంతులు అందరూ ఆ మరాఠా ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. మరి ఇక్కడి విషయానికి వస్తే, ఈ నాథ సాంప్రదాయంలో సంతు తర్వాత సంతు సమర్థ రామదాసు, శివాజీ గురువు, అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ వస్తే. ఈ పరంపర కొనసాగుతుంటే ఒకరి తర్వాత ఒక అవతారం వస్తూ వచ్చిందనమాట. ఒకరి తర్వాత ఒకరి అవతారం వస్తూ వచ్చింది. ఆ సాంప్రదాయం, ఆ సంతుల సాంప్రదాయం, ఆ సంతుల సాంప్రదాయంలో వచ్చినటువంటి మహా వ్యక్తే ఇప్పుడు మనం చూస్తున్న శక్తి ఈ సాయిబాబా. ఆ సాయిబాబా అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు సమాజంలో ఆ షిరిడి అనేటువంటిది చిన్న గ్రామం. అంటే మొత్తం మీద ఆ రోజు మాటల ప్రకారం అయితే మ్యాక్సిమం ఒక 60-70 ఇళ్ళు ఉన్నాయంట. 60-70 ఇళ్ళు ఉన్నాయంట. ఆ 60-70 ఇళ్ళు ఉంటే అక్కడ ఒక్క ముస్లిం కుటుంబీకుడు కూడా లేరంట ఆ రోజుల్లో. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క సాయిబాబా షిరిడీలో అడుగు పెట్టక ముందు ముస్లిం ఒక్కరు కూడా లేరు అక్కడ, లేరు. ఈయన అడుగు పెట్టిన తర్వాత, ఈయన అడుగు పెట్టక ముందర జరిగిన సంఘటన, ఒక పఠాన్ వ్యక్తి ఒక ఆయన మాలేగావ్ నుంచి ఈ మామూలుగా ఇప్పటికి కూడా పల్లెల్లో జరుగుతూ ఉంటుంటుంది. మూటలు మోసేవాళ్ళు వచ్చేది, సైకిళ్ళ మీద గుడ్డలు పెట్టుకుని మూటలు అమ్ముకుంటూ పల్లెల్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు లేదు, ఇప్పుడంతా డెవలప్ అయిపోయింది. లేదా కొంత డబ్బున్న వ్యక్తి ఏం చేస్తాడంటే బండి మీద గుడ్డలు పెట్టుకొని ఊరు గ్రామం తిరుగుతూ గుడ్డలు అమ్ముకుంటుంటాడు. అట్లా ఒక పఠాన్ ఒక ఆయన అక్కడ గుడ్డలు అమ్ముకుంటుండేవాడు. ఆ గుడ్డలు అమ్ముకుంటూ ఆ మాలేగావ్ నుంచి వరుసగా షిరిడి అట్లా తిరుగుతూ ఉండే పరిస్థితుల్లో ఆ ఊర్లో ఉండే గోవింద్కర్ పాటిల్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఈయనకు 12 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవరికి? ఈ పఠానికి 12 రూపాయలు బాకీ పడేటప్పటికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ద్వారకామాయి, గురుస్థాను ఇదంతా ఆయన అప్పుడు పశువులు కట్టేసుకునేవాడు. ఆ గోవింద్కర్ పాటిల్ అంతా పశువులు కష్టం అనమాట. ఆ పశువులు కొట్టుకుంటుంటే సరే ఆ రోజులో 12 రూపాయలు అంటే మనం 1875-80 ప్రాంతాల్లో సంగతి ఇది. సరేనా, నేను ఇట్లా అమ్ముకుంటూ పోతున్నాను కదా, నేను సేద తీరేదానికి నాకు స్థలం ఎక్కడ లేదు, మళ్ళీ తిరిగి మాలేగాం పోవాలంటే పొద్దుపోతుంది, ఇది నాకు అమ్మేసేయి, ఈ స్థలాన్ని నాకు అమ్మేసేయి, ఆ బాకీలో చెల్లేసేసే అని అంటాడు.
ఈయన సరే పోతే పోయింది, ఇంత స్థలంలో ఇదేముందిలే కొద్దిగా అని చెప్పేసి ఆ పశువుల కష్టాన్ని ఈ పఠాన్కి అమ్ముతాడు. అక్కడి నుంచి ముస్లింలు అక్కడ రావడం మొదలైంది. ప్రాథమికంగా ఒక సమాచారం తీసుకుందాం. మొదలైన తర్వాత ఆయన కూడా మహానుభావుడు, భగవంతుడు లేనిది. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, ఆయన ఏం చేసేవాడు, ఆ పశువుల కష్టంలో కాపురం ఉన్నాడు అంటే కాపురం లేడంట. ఆయన వచ్చినప్పుడల్లా పేడతో అలికి శుభ్రంగా ఒక కొండతో మంచినీళ్ళు పెట్టుకోండేవాడు. అంటే నీళ్లు తాగేదానికే. అంటే వస్తాడు, వ్యాపారం చూసుకుంటాడు, అక్కడ నీళ్లు తాగుతాడు, సేద తీరుతాడు, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. వచ్చినప్పుడల్లా అట్లా చేసుకుంటుండేవాడు. అంటే బాబా ఉనికి రావడానికి గుర్తుపెట్టుకోండి. ఒక సద్గురు బాబా అనే సంగతి, బాబా అనే పేరు మర్చిపోండి మీరు. తర్వాత మనం ఆపాదించుకున్న పేరు. వాస్తవంగా సాయినాథుడు బాబాని పిలవాలని కూడా మనకు తెలియదు. ఆయన చెప్పుకోవాలన్న బాబాని పిలవండి అని మనం పిలుచుకున్న పేరు. అసలు మన బిడ్డ పేరు అసలు పేరు ఏందంటే ఏదో తెలియదు. మనం పెట్టుకున్న పేరు ఏందంటే సుబ్రహ్మణ్యం అని పెట్టుకున్నాం. కానీ తల్లి ఏం పిలుస్తుంది, చిన్న చిన్న అంటుంటారు. 2-3 బిడ్డలు చిన్న చిన్న అంటుంటారు. అట్లా మనం బాబాను పిలుచుకుని అసలు వాస్తవంగా ఉనికి పేరైతే ఆ మహల్సాపతి చెప్పినటువంటి ఆవో సాయి అని అంతవరకే తెలుసు. దానికి ముందు పరివాసనాలు మనకు తెలియదు. అందువల్ల ఏంటంటే అక్కడ ఆయన ఆ భగవంతుడు ఆ దేహ రూపంలో వచ్చి తన ఉనికిని ఎన్నుకునే దానికి, స్థానాన్ని పదిలిపరుచుకునే దానికి ఆడినటువంటి మాయా నాటకంలో ఈ పఠాను, ఆ ద్వారకా, ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకామాయి స్థలమే ఆనాడు ఆ పఠాను ముగ్గుతో పేడతో అలికి నీళ్లు పెట్టుకునే స్థలం. ఇప్పటికి కూడా అదే స్థానంలోనే బాబాకి నీళ్లు పెట్టుంటాయి ద్వారకామాయిలో, మీరు చూడవచ్చు. ఇప్పుడు కూడా ఈరోజు ఈ క్షణానికి కూడా చూడవచ్చు. అంటే భగవంతుడు ఉనికిని ఈరోజు మనం ఎట్ట తయారైపోయినామంటే ఆయన ఉనికిని ప్రశ్నించే స్థితికి వచ్చున్నాం కాదు, ఆయన గుర్తించే స్థితికి ఎదగమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, శక్తి, మహానుభావుడు ఆయన. ఉనికి, గుర్తింపు. ఈ విషయంలోకి వస్తే సరే, సాయిబాబా అవతారం, ఆ రకంగా షిరిడీలో రావడం, ఈరోజు సమాజానికి మార్గనిర్దేశం కావడం, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి ఆడేటువంటి నాటకంలో, ఈ జీవన్ నాటకంలో, ఈ జగన్నాటకంలో ఇది ఒక అద్భుతమైన లీలా పరంపరగా కొనసాగుతూ వస్తున్నది. అట్లా నాథ పరంపరలో మహానుభావుడు వెలవడం, ఆ తర్వాత అక్కడ ఆ రోజు ఆయనకి సేవ చేసుకుంటున్న మహానుభావులు, ఆ సాధు సంతులు, గంగగీరు, ఇటువంటి మహానుభావులు గుర్తించి మౌని సాధు లాంటి మహానుభావుడు ఏం చెప్పాడా అంటే, ఇది జాతి రత్నం, మామూలు రత్నం కాదు, సమాజానికి పరివర్తన ఇచ్చి సమాజంలో అద్భుతమైన వెలుగులు చూపించడానికి భగవంతుడే ఈ దేహాన్ని వరించి వచ్చాడు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఫస్ట్ మౌని సాధు. మౌని బాబా అంటారు. ఆయన పెద్ద సాధు అన్నమాట. ఆ రోజుల్లో అపారమైన శక్తిమంతుడు. అటువంటి ఇదిలో ఈ విధమైనటువంటి ఈ పరిక్రమలో పరిణామ క్రమంలో ఆయన రావడం, ఆ రోజు ఆయనకి సేవ చేసుకునేటువంటి మహానుభావులు ఆయన గుర్తించి, మౌని సాధు లాంటి మహానుభావులు ఆయన పాదాల మీద పడి ఆయన గుర్తించి, ఈయన సాక్షాత్ భగవంతుడు, ఈ స్వరూపాన్ని సగుణ రూపంలో సమాజానికి మేలు చేసేదానికి వచ్చాయని చెప్పి గుర్తించి, ఈయన దేవదూత అన్నాడు. ఆయన్ని దేవుడే దూతగా తన ఆకారాన్ని ధరించి వచ్చాడని చెప్పాడు మహానుభావుడు మౌని సాధు. ఆ తర్వాత క్రమంలో నాథ అనేటువంటి బిరుదు, ఆ భగవత్ స్వరూపులైనటువంటి ఆ దేహాలు ఎవరైతే ఆయనకు సేవ చేసుకుంటూ వచ్చాయో సాయినాథుడికి, వాళ్ళందరి చేత ఆ సాయినాథుడే వాళ్ళల్లో ప్రేరణ కలిగించి నాథుడు అని చెప్పి అనిపించుకున్నాడు. ఆ రోజు నుంచి సాయినాథుడు అనిపించాడు. మరి ఈ సాయినాథుడి యొక్క లీలల గురించి చెప్పుకోవాలంటే ఒక్క సచ్చరిత్ర పారాయణ చేసినా కూడా ఆ లీలలు చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ నాథుడి దగ్గర లేనటువంటి లీల ఏదీ లేదు. సర్వం తానే కాబట్టి ఆయా సమయానికి తగినట్టుగా ఆ సమాజ పరివర్తన కోసం కలిగించి నాథుడు అని చెప్పి అనిపించుకున్నాడు. ఆ రోజు నుంచి సాయినాథుడు అనిపించాడు. మరి ఈ సాయినాథుడి యొక్క లీలల గురించి చెప్పుకోవాలంటే ఒక్క సచ్చరిత్ర పారాయణ చేసినా కూడా ఆ లీలలు చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ నాథుడి దగ్గర లేనటువంటి లీల ఏదీ లేదు. సర్వం తానే కాబట్టి ఆయా సమయానికి తగినట్టుగా ఆ సమాజ పరివర్తన కోసం ఆయన ఆడినటువంటి భగవంతుడి ఈ దేహం రూపల సాయినాథు రూపల జగన్నాటకానికి తెరలేచి ఈరోజు సమాజం పరిగెడతా ఉంది. మామూలుగా పరిగెత్తడం లేదనమాట. అసలు ఏందో తపన అనేటువంటి విధంగా ఆయన వెంట పరిగెత్తుతూ అనేక రకాలైనటువంటి లీలలతో ఆయన తనదైన శైలిలో ఈ సమాజ నిర్మాణంలో ఆయన ఒక్కటే మాట చెప్పాడు ఇక్కడ సాయినాథుడు. సమత అనేది ఆయన భావన. కుల మత
ప్రాంతీయ భేదాలు లేకుండా సమత అనే దానికి ఆయన తన నిత్య నైమిత్తిక జీవనంలో ఆయన జీవించినటువంటి ఆ శ్వాస భగవంతుడితో ఐక్యమయ్యే చివరి క్షణం వరకు ఆచరించిన విధి విధానాలే సమత అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. ఆ సమత అనేటువంటి విషయానికి వస్తే ఇంకా వచ్చే వారం నుంచి ఆ సమతను బేస్ చేసుకొని ఆ సమత మూలంగా సాయినాథుడి యొక్క ఆచరణ జీవన ఆచరణం ఆయన ఆచరణ మనకు మార్గదర్శకం ఎట్లయింది, తద్వారా మన జీవనంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మౌలికమైన మార్పులేంటి, ఏ విధంగా మన జీవనంలో ఆయన సుఖాన్ని చూడాలనుకున్నాడు, ఏ విధంగా మన జీవనంలో శాంతిని చూడాలనుకున్నాడు, ఏ విధంగా మన జీవనంలో సంతోషాన్ని చూడాలనుకున్నాడు, ఏ విధంగా ఇహ జీవనంలో అవసరమైన ధనదాన యశస్సులను ఇవ్వాలనుకున్నాడు, ఏ విధంగా పరజీవనానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఇవ్వాలనుకున్నాడు. డబ్బు అడుగు అని చెప్పినటువంటి మహానుభావుడు ఏకైక వ్యక్తి సాయినాథుడు. ధనాన్ని ఇస్తాను అని చెప్పి సాక్షాత్తు ద్వారకామాయిగా అవతారం ఎత్తినటువంటి ఆయన ఫస్ట్ నా భక్తుల యొక్క ఆర్థిక కష్టాలు తీర్చి ఆధ్యాత్మిక మార్గాన్ని ఇస్తానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి శక్తి ఆయన. ఇంకా ఈ రకమైనటువంటి ఆయన ప్రతి వారం ఆ ప్రవచనంలో ఆయన విషయాలను ఆయన ఇచ్చేటువంటి సందేశాలను ధారావాహికంగా ఆయన కృపతో ఆ తల్లి సరస్వతీదేవి ఈ ద్వారకామాయి బిడ్డ ద్వారా ఏం పలికి సుధాకరం అని ద్వారకామాయి బిడ్డ ద్వారా ఏం పలికిస్తుందో సద్గురు సాయినాథుడు విఘ్నేశ్వరుడిగా అవతారం ఎత్తి ఇటువంటి ధారావాహిక ప్రవచనానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగించి ఈ బిడ్డ సందేశం ద్వారా సమాజానికి మేలు చేయించాలని చెప్పి ఆయన అర్థిస్తూ ఈ బిడ్డను కాపాడుకుంటూ రక్షణలో ఉంచుకుంటూ సద్బుద్ధి, సద్భావం, సదాచారం, సత్సంకల్పం, సదాలోచన, సత్సంస్కారాలతో ఈ రకమైన ప్రవచనం ఇస్తూ అందరినీ ఆ గురుమార్గం నడిపే అనుగ్రహాన్ని అందిస్తున్నందుకు ఏ జన్మ సంస్కారమో ఈ జన్మలో అవకాశం ఇచ్చినటువంటి సద్గురు సాయినాథుడికి మనస వాచ కర్మణ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుదేవదత్త శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.